నమస్తే డిఆర్బి న్యూస్ కు స్వాగతం. బూర్గంపాడు మండలం సోంపల్లి గ్రామంలో ప్రజా పాలన పథకాల ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొని లబ్ధిదారులకు మంజూరు పత్రాలు అందజేసిన పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం సోంపల్లి గ్రామంలో నిర్వహించిన ప్రజా పాలన పథకాల ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్యాతిథిగా విచ్చేసి రైతు భరోసా, రైతు ఆత్మీయ భరోసా, కొత్త రేషన్ కార్డ్స్, ఇందిరమ్మ ఇల్లు లబ్ధిదారులకు మంజూరు పత్రాలు అందజేసిన పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు. ఈ సందర్భంగా పాయం వెంకటేశ్వర్లు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన 6 గ్యారెంటీల అమలులో భాగంగా సోంపల్లి గ్రామంలో ప్రారంభించుకోవడం చాలా సంతోషకరమని, ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్కొక్కటిగా అమలు చేస్తుందని, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు యనుమల రేవంత్ రెడ్డి ఇచ్చిన మాట ప్రకారంగా రైతు భరోసా, రైతు ఆత్మీయ భరోసా, కొత్త రేషన్ కార్డ్స్, ఇల్లు లేని నిరుపేదలకు ఇందిరమ్మ ఇల్లు అందించడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని, ఇటువంటి మంచి కార్యక్రమం రిపబ్లిక్ డే సందర్భంగా శ్రీకారం చుట్టడం చాలా సంతోషకరమని, తెలంగాణ రాష్ట్రంలో ఇల్లు లేని నిరుపేద కుటుంబాలకు ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇల్లు అందిస్తామని, జాబితా లిస్టులో పేరు రానివారు ఎవరు నిరుత్సాహ పడకూడదని, ఈ పథకాలు నిరంతర ప్రక్రియని అని తెలియజేశారు. గత ప్రభుత్వ 10 ఏళ్ల పాలనలో పెళ్లైన ఏ నూతన జంటకు రేషన్ కార్డు ఇవ్వలేదని, కాంగ్రెస్ ప్రభుత్వం మాట ఇచ్చిన ప్రకారంగా గెలిచిన ఏడాదికే కొత్త రేషన్ కార్డులు ప్రజలకు అందజేస్తున్నామని తెలియజేశారు. ఇచ్చిన మాట ప్రకారం ప్రజలకు పథకాలను అందిస్తున్న మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు యనుమల రేవంత్ రెడ్డికి, క్యాబినెట్ మంత్రులకు నియోజకవర్గ ప్రజల తరఫున కృతజ్ఞతలు తెలియజేసిన పినపాక నియోజకవర్గ శాసనసభ్యులు గౌరవనీయులు పాయం వెంకటేశ్వర్లు. ఈ కార్యక్రమానికి ప్రభుత్వ అధికారులు, కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు, మహిళ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. డబ్బులు పడతాయి. మీరే మేస్త్రిని మాట్లాడుకొని ఇందిరమ్మ ఇల్లు కట్టుకోవాలి. అధికారులు దగ్గర ఉండి ఇందిరమ్మ ఇల్లు కట్టిస్తారు. ఇందిరమ్మ ఇళ్ళ విషయంలో ఏమైనా రూములు చిన్నగా ఉంటే, రూము పెద్దగా కావాలంటే నాకు చెప్పండి. కలెక్టర్ గారు పర్మిషన్ తీసుకొని మీరు అనుకున్నంత విధంగా రూము ఎంత ఎడల్పు అంత ఎడల్పు ఉండే విధంగా పర్మిషన్ తీసుకొని మీకు నచ్చే విధంగా ఇక్కడ కూర్చున్నటువంటి నా అక్కలు, నా చెల్లెళ్ళు ఇందిరమ్మ ఇల్లు నచ్చే విధంగా, మెచ్చే విధంగా రూము కొలతలు పెంచడానికి కలెక్టర్ గారితో మాట్లాడి మీకు పర్మిషన్ ఇప్పించే బాధ్యత నాది అని మీకు మాటిస్తా ఉన్నా. ఎందుకంటే ఇందిరమ్మ ఇల్లు జీవితాంతం ఉంటాం, జీవితాంతం మనం ఉండే ఇల్లు. మీరు కూడా మీరు నచ్చే విధంగా, మెచ్చే విధంగా ఉండాలని నేను కోరుకుంటా ఉన్నా. ఈ విషయంలో నాది బాధ్యతను మీకు మాటిస్తా ఉన్నా. వస్తుందో రాదో బెంగ పెట్టుకోవద్దు, ఎవరు బాధపడవద్దు. ఇవాళ ఇందిరమ్మ రాజ్యాలు మీరు తీసుకొచ్చారు. ప్రజా ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీరు కోరుకున్నారు. మీరు తీసుకున్న ప్రభుత్వం మీ ముందుంది. ఇవాళ ఇందిరమ్మ రాజ్యంలో ఒకదాని తర్వాత ఒక పథకం అమలు చేస్తూ మన గవర్నమెంట్ ముందుకు పోతా ఉంది. ఇందిరమ్మ ఇళ్ళ విషయంలో సోంపల్లిలో అట్టడుగున ఉన్నటువంటి పేదవాళ్ళు, సెంటు భూమి, వ్యవసాయ భూమి లేని వాళ్ళు, ఎవరైతే రెక్కల మీద బతుకుతా ఉన్నారో, వికలాంగుల కుటుంబాలు, భర్తలు చనిపోయిన కుటుంబాలు, సెంటు వ్యవసాయ భూమి లేని కుటుంబాలకు ఇందిరమ్మ ఇల్లు ఇవాళ మనం మంజూరు చేసినాం. ఇంకా మిగిలిపోయిన వాళ్ళకు కూడా ఇస్తాను. అదే కాకుండా రేషన్ కార్డులకు సంబంధించి కూడా ఇవాళ రేషన్ కార్డులు గతంలో ఎవరు ఇవ్వలేదు. గతంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఇవ్వడం జరిగింది. మళ్ళీ మొన్నటి దాకా ఉన్న వాళ్ళు ఎవరు ఇవాళ రేషన్ కార్డులకు సంబంధించి కూడా ఈ యొక్క గ్రామ పంచాయతీలో ఈ రోజున కొత్త రేషన్ కార్డులు కూడా మనం మంజూరు ఇస్తా ఉన్నాం. 44 మందికి కొత్త రేషన్ కార్డులు 40 మందికి ఇస్తా ఉన్నాం. ఈ కొత్త రేషన్ కార్డులు ఇప్పుడు మంజూరు పత్రాలు తీసుకున్న తర్వాత మీ అందరికీ కొత్త రేషన్ కార్డు పొందిన ప్రతి కుటుంబానికి సన్న బియ్యం మన గవర్నమెంట్ ఇవ్వబోతా ఉంది. నిర్ణయం తీసుకుంది. ఇక దొడ్డు బియ్యం కనపడవు,
దొడ్డు బియ్యం కనపడవు, సన్న బియ్యం మీకు కొత్త రేషన్ కార్డులో కుటుంబంలో ఒకే వ్యక్తికి 6 కేజీల చొప్పున, కుటుంబంలో 5గురు ఉంటే 5 6 30 కేజీలు చౌకా దుకాణాలు నెల వస్తాయి. 4 వ్యక్తులు ఉంటే 24 కేజీలు సన్న బియ్యం కొత్త రేషన్ కార్డులో రాబోతా ఉంది. పాత రేషన్ కార్డు దారులు కూడా అందులో ఏదైనా పేరు ఎక్కించాలన్నా పేరు తొలగించాలన్నా గ్రామ సభలో మీరు ఇచ్చే ఉంటారు, అధికారులు చెప్పే ఉంటారు. కాబట్టి పాత రేషన్ కార్డు కూడా అందులో పేరు తీసేయాలన్నా కొత్త పేరు ఎక్కియాలన్నా ఆ ఇష్టాబాటు కూడా ఉంది. అవి కూడా మీరు అధికారులకు మీరు తెలియజేయవచ్చు. ఈ రకంగా ఇంధనం మిల్లు రేషన్ కార్డులకు సంబంధించి ఇక రైతు భరోసా అనేది ఇవాళ ప్రారంభం చేసుకున్నాం. ఈ అర్ధరాత్రి నుంచి రైతు భరోసాలో ఎవరైతే అసలైన రైతు, పంట పండించే రైతు, పంటకు యోగ్యమైన భూములు ఎవరికైతే ఉన్నాయో, ఎవరైతే పంటలు పండిస్తా ఉన్నారో ఖచ్చితంగా పంట పండించే రైతుకి రైతు భరోసా ఇవ్వాలని మన గవర్నమెంట్ నిర్ణయం చేసింది. ఇవాళ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఓకే సార్ రెడీ. చూడమ్మా ఇక్కడమ్మా రెడీ. బొర్రా రాములమ్మ, కులుకు సునీత, అన్న ఇటు చూడన్న. సోడే సావిత్రి, సోడే బాబు గారు, అన్న ఇటు చూడు ఇటు చూడు. నిమ్మల అప్పారావు గారు, అన్న ఇటు చూడన్న. మండవ కృష్ణారెడ్డి గారు, నెక్స్ట్ వెంకటేశ్వర్లు గారు, ధనుగూరు సౌజన్య గారు, ట్రింకే లిడియా గ్రేష్ గారు, పథకాన్ని ప్రారంభం చేసినాం. రైతు భరోసా, ఇందిరా ఆత్మీయ భరోసా, కొత్త రేషన్ కార్డులు, ఇందిరా మిల్లు. ప్రతి పథకంలో 5గురు చొప్పున ఇచ్చాము. మిగతా వాళ్ళందరూ కూడా ఇక్కడ కూర్చున్న అక్కలు చెల్లెలు అట్లే కూర్చోండి. అధికారులందరూ ఇక్కడే ఉంటారు. అందరికీ మీ ఎవరైతే అర్హులుగా మీరు మరి నమోదయ్యారో వాళ్ళందరికీ కూడా ఈ 4 పథకాలకు సంబంధించినటువంటి మంజూరు పత్రాలు ఇవ్వడం జరుగుద్ది. మీరందరూ ఇక్కడే ఉండండి, ఎవరు ఎటు వెళ్ళొద్దు. అందరికి ఇచ్చిన తర్వాత మీరందరూ వెళ్లాల్సి ఉంటుంది. కాబట్టి అందరి పేర్లు చదువుతారు. మన ఎంపీడీఓ గారు, ఎంఆర్ఓ గారు, మన స్పెషల్ ఆఫీసర్, మన అధికారులు అందరూ ఉంటారు వేదిక మీద. పిలిచినప్పుడల్లా మీరు వచ్చి తీసుకొని వెళ్ళండి. సంతోషమా? ఎల్లమ్మ మరి బయలుదేరమ్మా. అందరూ నమస్కారం. అమ్మా ఆర్టీసీ బస్సులు ఎక్కుతున్నారమ్మా, ఉచిత ప్రయాణం చేస్తారు అందరూ. ఆడవాళ్ళందరూ చేతులు ఎత్తండి. ఆర్టీసీ బస్సు ఎక్కిన వాళ్ళందరూ అందరూ చేస్తాను. వెరీ గుడ్, సంతోషం. ఇదే ఇందిరమ్మ రాజ్యం, ఇదే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. మీరు కోరుకున్నారు, ఈ పథకాలు అమలవుతున్నాయి. ఈ ప్రభుత్వాన్ని మీరు నిలబెట్టాలా రాబోయే రోజుల్లో కూడా. మీ ఆశీర్వాదాలు ఉండాలా. అందరికీ నమస్కారాలు అమ్మా, ధన్యవాదాలు, థ్యాంక్ యూ. డబ్బులు పడతాయి. మీరే మేస్త్రిని మాట్లాడుకొని ఇందిరా మిల్లు కట్టుకోవాలి. అధికారులు దగ్గర ఉండి ఇందిరా మిల్లు కట్టిస్తారు. ఇందిరా మిల్ల విషయంలో ఏమైనా రూములు చిన్నగా ఉంటే, రూము పెద్దగా కావాలంటే నాకు చెప్పండి. కలెక్టర్ గారు పర్మిషన్ తీసుకొని మీరు అనుకున్నంత విధంగా రూమ్ ఎంత ఎడల్పు అంటే అంత ఎడల్పు ఉండే విధంగా పర్మిషన్ తీసుకొని మీకు నచ్చే విధంగా ఇక్కడ కూర్చున్నటువంటి నా అక్కలు, నా చెల్లెళ్ళు, ఇందిరమ్మ ఇల్లు నచ్చే విధంగా, మెచ్చే విధంగా రూము కొలతలు పెంచడానికి కలెక్టర్ గారితో మాట్లాడి మీకు పర్మిషన్ ఇప్పించే బాధ్యత నాది అని మీకు మాట ఇస్తా ఉన్నా. ఎందుకంటే ఇందిరమ్మ ఇల్లు జీవితాంతం ఉంటాం, జీవితాంతం మనం ఉండే ఇల్లు.
మీరు కూడా మీరు నచ్చే విధంగా మెచ్చే విధంగా ఉండాలని నేను కోరుకుంటా ఉన్నా. ఈ విషయంలో నాది బాధ్యతను మీకు మాటిస్తా ఉన్నా.